ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. షామీర్పేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. ప్రభాస్ పెళ్లైన 12 గంటల తర్వాత నా పెళ్లి నవీన్ పోలిశెట్టి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఈరోజు శాసనసభ నడిపినటువంటి ఈరోజు తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు నడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. మొన్న బీఏసీ మీటింగ్ కు గంటన్నర సేపు ఆలస్యంగా వచ్చారు. మేమంతా పోయి కూర్చుంటే గంటన్నర దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు. ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పిన సభలో ఏం పెట్టారు, ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మీరు మూసీ మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి, ఎంతసేపు అయినా మాట్లాడదాం. కానీ ఇక్కడ 10 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఉంది, ఇది సభ్యుల హక్కు, ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇదెక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? షామీర్పేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. 2 గంటలు సుదీర్ఘంగా అందరు మాట్లాడినరు. నేను ఇంత క్లారిటీతో ఇంత గొప్పగా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు, అనుభవాన్ని గడించిన వాళ్ళు కాబట్టి తప్పకుండా మీకు అనుభవం ఉంటుంది, అందరూ మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంటుంది. అధ్యక్షులు బుద్ధి సీనన్న, మన మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు విక్రమరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు నందారెడ్డి గారు, అదేవిధంగా మా అన్న చంద్రారెడ్డి గారు, శోభమ్మ, మా రామోజీ, సురేష్, మోహన్ రెడ్డి గారు, మా సుధాకరణ, లక్ష్మమ్మ, మా శైలజమ్మ, వెంకటరెడ్డి గారు, అదే సీనన్నకు, పవన్కి
అందరికీ మండల పార్టీ అధ్యక్షులకి, మున్సిపాలిటీ అధ్యక్షులకి, రాష్ట్ర లెవెల్లో వివిధ హోదాల్లో పనిచేసే నాయకులకు, జిల్లా లెవెల్లో పనిచేసే నాయకులకు, డివిజన్ లెవెల్లో పనిచేసే నాయకులకు అందరికీ పేరు పేరిన నమస్కారం. చాలా రకాల సూచనలు చేసిండ్రు. నేను కూడా ఒక 10-15 సూచనలు చేస్తా. ఫస్ట్ ఉపన్యాసానికి ముందు ఎన్నిసార్లు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేసినా, ఎన్నిసార్లు జిల్లా అధ్యక్షుడు పనిచేసినా మనల్ని మాత్రం బయట పరిచయం చేసేటప్పుడు ఈయన మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మండల అధ్యక్షుడు మాత్రం చెప్పారు. కానీ సర్పంచ్గా పనిచేస్తే మాత్రం జీవితాంతం మాజీ సర్పంచ్ అని చెప్తారు. జీవితాంతం బోర్డు పెట్టుకుంటాడు మాజీ ఎంపీటీసీ అని, మాజీ కౌన్సిలర్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటాడు, మాజీ మున్సిపల్ చైర్మన్ అని బోర్డు పెట్టుకుంటాడు. ఇక ప్రజెంట్ నౌకరీ చేసేటప్పుడు అంటే కార్పొరేటర్గా ఉన్నప్పుడు లేదా ఎంపీటీసీగా ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి బోర్డు పెట్టుకోలేం, కానీ కార్పొరేటర్ మాత్రం పెద్ద బోర్డు పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే రాజకీయ పార్టీకి అంతిమంగా గెలవడమే గిట్రాయి తప్ప ఇంకో గిట్రాయి ఉండదు, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ ప్రజల ఆశీర్వాదం పొంది వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు మనం గెలిచి ప్రజలకు సేవ చేసేటువంటి ఫిలాసఫీ తప్ప ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో సుపరిపాలన, స్వచ్ఛమైన పాలన, ప్రజలు మెచ్చే పాలన, గిట్లుండాలి గవర్నమెంట్ అని చెప్పి అయితే శభాష్ అంటారో ఒక గట్లాంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించేటువంటి బాధ్యత తప్ప పార్టీగా ఇంకొక బాధ్యత లేదు నాకు తెలిసి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఉన్న రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి, రాష్ట్రంలో అరాచకాలు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 75 ఏళ్ల వయసు, నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, మొత్తం టెక్నాలజీకి నేనే పితామహుణ్ణి, ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు. ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు. గడిచిన 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక, ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు, అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు, ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడటలేదు, ఆచూకీ ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటలేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస
మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి మరోసారి తన టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి కథానాయికగా, కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన అనగనగా ఒక రాజు చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకల్లో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్ వరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే నవీన్ పెళ్లి అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే కరెక్ట్ గా 12 గంటల తర్వాత నేను కూడా వివాహం చేసుకుంటా అంటూ నవ్వులు పోయించాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నవీన్ ఈ చిత్రంతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు తెలిపారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దగ్గర నుంచి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వరకు నేను చేసిన ప్రతి పాత్ర భిన్నమైనది. ఇప్పుడు ఈ సినిమాలో గోదావరి జిల్లాల వేటకారం కలగలిసిన కొత్త తరహా పాత్రలు కనిపిస్తా. ఇది చూస్తున్నప్పుడు నా పాత సినిమాలు ఏవి గుర్తుకు రావు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎందరో మధ్యతరగతి కుర్రాళ్లకు స్ఫూర్తి. ఆయన బాటలోని మేము ఇక్కడి వరకు వచ్చాం. గురువు గారి సినిమాతో పాటు మా సినిమా రావడం ఒత్తిడిని కాదు, ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ముంబైలో పెళ్లిళ్లకు హోస్ట్ గా పనిచేసిన గతాన్ని గుర్తు చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చిన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నవీన్ పోలిశెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు. బట్టల బజార్ శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2026 నూతన ఇంగ్లీష్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మహేష్ బాబు ఫ్యాన్స్, యువసేన ఫ్రెండ్స్ యూనిట్, శబరిమల అయ్యప్ప సేవా సమాజం, వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ పోతన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నూతన క్యాలెండర్ ను 28వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గంధె కల్పన నవీన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వంశపారపర్యం ధర్మకర్త పరశారం శ్రీనివాస ఆచార్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంధె గోవిందరాజులు, గంధె నవీన్, రవ్వ కృష్ణమూర్తి, రాజ మల్లన్న, శ్రీకాంత్, కోక చలపతిరావు, రవి, అక్కినపల్లి శ్రీనివాసులు, కిరణ్, ప్రశాంత్, రాము, పద్మ, వసుంధర, ఉషా, శోభారాణి, లక్ష్మి పాల్గొన్నారు. 28వ డివిజన్ ప్రజలు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గంధె గోవిందరాజు గారితో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ క్యాలెండర్ పంపిణీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. కిలావరంగల్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జనవరి 1వ తేదీ ఉర్సు ప్రతాప్ నగర్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిలావరంగల్ పెట్రోల్ పంప్ వద్ద ఉన్న మండల రెవెన్యూ కార్యాలయాన్ని వరంగల్ మండల పరిధిలో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కిలావరంగల్ పరిధిలోని ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా ఖమ్మం రోడ్ లేదా ఉర్సు రోడ్ లో కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం మహిళల సమస్యల పరిష్కారం కోసం హన్మకొండకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వరంగల్ మహిళలకు సౌకర్యంగా వరంగల్లోని మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రకటించిన ఆర్థిక సాయం అందరికీ బ్యాంకుల్లో జమ అయ్యేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం కిలావరంగల్ పెట్రోల్ పంప్ కాడ ఉండేది. కిలావరంగల్ మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అద్దె కొంపలలో ప్రభుత్వ కార్యాలయం ఉండదు, వెంటనే తరలించి ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే మన కిలావరంగల్ మండల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాన్ని వెతకలేక ఇప్పుడు వరంగల్ మండలంలోని లక్ష్మీపురంలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మనం అందరం కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి మనం అనేది ఏంటంటే అయితే కిలావరంగల్ రోడ్డు కానీ లేకపోతే ఉరుసు కరీంబాగ్ రంగశాపేట రోడ్డు కానీ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌలభ్యం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కనుక ప్రభుత్వం ఉండి పట్టి కనుక పెట్టి ఉండేది ఉంటే తప్పనిసరిగా మన పార్టీ పరంగా మనం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం కలిసి మనం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తాను. ఎట్టి పరిస్థితులైనా ప్రజల సౌలభ్యం కోసం ఉండాలి, వేరే విధంగా అయితే కాదన్న ఉద్దేశంతో మనం అడుగుతాము. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మహిళా సమస్యలు వచ్చిందంటే మహిళా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేయాలంటే మన వరంగల్ నుంచి పెట్టి హన్మకొండ సుబేదారుల మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నది. ఎంత దౌర్భాగ్యం ఇది. ఆడికి పోవడం మనం పిటిషన్ ఇచ్చినంటే ఎన్నో కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది.
ఇది కూడా మీరు వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఈ వరంగల్కు సంబంధించిన ప్రాంతాలని నెలకొల్పాలని కూడా మనం డిమాండ్ చేస్తాను. థర్డ్ ఇంకోటి ఏంటంటే వరద బాధితులకు ప్రభుత్వం 15,000 రూపాయలు కూడా విడుదల చేస్తాం, 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిండు. కొందరికి అందినాయి, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళకి వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు. ఇటు విషయం రాని విషయం కూడా మండలాధికారుల దృష్టి తీసుకొచ్చినాం. 2-3 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఇవ్వకుంటే మళ్ళీ మండల కార్యాలయాన్ని ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 3 సమస్యల పట్ల మన పార్టీ డిసిషన్ తీసుకుంటూ దయచేసి ఏదైనా కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తాండా జనవరి 1వ తేదీ మోతి మాత అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. ఈ జాతర జనవరి 2 నుండి 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం కొరకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా సంపూర్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు రోజువారీగా టికెట్లు తీసుకుని దర్శనం చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం వద్ద భక్తి జనంతో కిటకిటలాడుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మోతీమాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది. జాతర కంప్లీట్ అయి 31లో పడ్డది కాబట్టి ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి ఈ జాతరకు రావడం జరుగుతుంది. ఈ జాతరకు భారీ ఎత్తున మన తెలంగాణలో మేడారం జాతర ఎలాగనో ఈ రెండో జాతరలాగా అంత భారీ ఎత్తున జనాలు ఆకర్షణ అవుతారు. ఇక్కడ మొదటిగా ఈ జాతరలో రేపు 2వ తారీఖు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మరుసటి రోజు 3వ తారీఖు బలిదానం చేయడం జరుగుతుంది. మరి మరుసటి రోజు 4వ తారీఖు రోజు కూడా భక్తులు మా బంజారా ముద్దు బిడ్డలందరూ దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు సమావేశం వేర్పరుచుకొని కూర్చోవడం జరుగుతుంది. మరి ఈ జాతరకు మనకు సహకరించిన దేవాదాయ శాఖ అధ్యక్షులు కేశవరాం రాథోడ్ గారు, మరియు గౌరవ అధ్యక్షుడు కిషన్ పవర్ గారు, మరియు మన నారాయణ్ వైస్ చైర్మన్ గారు, మన ప్రధాన కార్యదర్శి మన పవన్ రాథోడ్ గారు, మరియు లింబాజీ గారు, మరియు రామ్శెట్టి మాజీ సర్పంచ్లు, మరియు మన వివిధ గ్రామం నుంచి వచ్చిన కమిటీ మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కొత్తగా ఎన్నుకున్న సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు అందరూ యూనిటీగా ఉండి ఐక్యతగా ఉండి ఈ జాతరలో ఎలాంటి సమస్యలు రాకుండా, నీటి సమస్య కానీ, ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ, తిండి విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ ఎలాంటి సహకారమైన భక్తులందరూ కలిసి, కమిటీ సభ్యులందరూ కలిసి వీళ్ళకి సహకారం చేస్తారు. కాబట్టి అందరూ ఈ మోతీ మాతకు అందరూ సహకరించి భారీ ఎత్తున భక్తులు రావాలని మా కమిటీ తరఫు నుంచి మేము అందరం కోరడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనము ఏదైనా కోరిక కోరుకుంటే 100% ఈ అమ్మవారు నెరవేరుస్తుంది. కాబట్టి మీరందరూ భక్తులు భారీ ఎత్తున రావాలని నేను కోరుచున్నాను. కాబట్టి ఈ కమిటీ వాళ్ళందరూ సహకరిస్తారు. మీ ఏ సమస్యలు ఉన్నా కమిటీ వాళ్ళు ఉంటారు, అందుబాటులో ఉంటారు. వాళ్ళకు సలహాలు సూచనలు చేయండి. ఈ కమిటీ వాళ్ళందరూ మన ఈ జాతరకు విద్యుత్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అందరు సహకరిస్తారు. మన జైరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్న హెల్త్ క్యాంప్స్ కానీ, మున్సిపల్ శాఖ కానీ అన్ని శుభ్రత అన్ని పాటించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరు సహకరిస్తారు. కాబట్టి భారీ ఎత్తున మేము విజయవంతంగా కలెక్టర్ గారు వస్తారు, ఈ జాతరకు మంత్రివర్యులు వస్తారు, మరియు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మంత్రివర్యులు వస్తారు, ఎంపీ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, మన జైరాబాదు ఎమ్మెల్యే గారు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ, వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కానీ అందరూ పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మా కమిటీ దృష్టికి తీసుకువచ్చి ఏమైనా సమస్యలున్నా మా అధ్యక్షుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యలలో మీరు ఏదైనా చర్చించి ఇలా కాదు అలా కాదని చెప్పి భారీ ఎత్తున ఈ విజయవంతం చేయాలని ఈ మోతీమాత జాతర. అందరికీ జై సేవాలాల్, జై మోతియాడి, జై భవానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. షామీర్పేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్.
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. ప్రభాస్ పెళ్లైన 12 గంటల తర్వాత నా పెళ్లి, నవీన్ పోలిశెట్టి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.